మహిళలు మహారాణులు ఇదేదో ప్రోగ్రాం పేరు కాదండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలే మహారాణులు. అవును, వారి ఓట్లే ఇప్పుడు కీలకం, వారి ఓట్లే అధికం. పోలింగ్లో పాల్గొన్నది కూడా వీరే. అందుకే వారు మాకు వేశారంటే మాకే వేశారంటూ ఎవరికి వారు లెక్కలు వేసేసుకుంటున్నారట. అసలు వాళ్ళ వల్లే మళ్ళీ మేము వస్తున్నామంటూ వైసీపీ చెప్పుకుంటోంది. మరోవైపు టీడీపీ కూడా వారు తమకే పట్టం కట్టారు అంటోంది. మరి మగువల మనసులో ఏముంది? వారి ఓటు ఎటువైపు పడింది? ఈసారి అందరి ఆశలు మహిళా ఓటర్లపైనే. ఎలా అనుకున్నా పురుషుల కన్నా మహిళలే బాధ్యతగా ఫీల్ అవుతారు. అలాగే కృతజ్ఞత కూడా ఎక్కువగా చూపిస్తారు. నమ్మితే వదిలిపెట్టరు. కాబట్టి మహిళలు ఎవరికి ఎక్కువ ఓట్లేస్తే వారే మహారాజులు. మహిళా ఓటర్లు ఎక్కువే. పోలింగ్ శాతంలో కూడా వారిదే పైచేయి. దాదాపు 5 లక్షల ఓట్లు రాష్ట్రం మొత్తం మీద మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. క్యూలో కూడా ఎక్కువ మంది కూడా మహిళలే కనబడ్డారని అంటున్నారు. మరి ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి? ఎవరిని గెలిపిస్తున్నారు? రెండు 2019లో ఇలాంటి సీనే కనబడింది. అప్పట్లో చంద్రబాబు పసుపు కుంకుమ పథకం ప్రకటించారు. అప్పుడు మహిళల ఓట్లన్నీ తమకేనంటూ టీడీపీ వాళ్లు సంబరపడ్డారు. కానీ ఫలితాలు చూశాకే అసలు విషయం అర్థమైంది. మహిళల ఓట్లే కాదు, చాలా ఓట్లు వైసీపీకి పడ్డాయని తెలిసింది. అప్పుడు నాలిక ఖర్చుకున్నారు టీడీపీ వాళ్లు. ఇప్పుడు సీన్ రివర్స్లో కనబడుతోంది. మహిళల ఓట్లన్నీ తమకే పడ్డాయని వైసీపీ క్లెయిమ్ చేసుకుంటోంది. అయితే దీనికి వారు కొన్ని రీజనింగ్స్ చూపిస్తున్నారు. ఒకటి, పథకాలు ఎక్కువగా ఇవ్వడం. 2, ఆ పథకాల నగదు మహిళల అకౌంట్లలోనే వేయడం. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. కాబట్టి వారంతా వైసీపీకే వేశారని, ఎక్కువ ఓట్లు వారివే, పోలింగ్ కూడా వారిదే అధిక శాతం, కాబట్టి తమదే గెలుపు అని వైసీపీ వాదిస్తోంది. అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నామని కూడా చెబుతోంది. అయితే టీడీపీ మరో వాదన చేస్తోంది. టీడీపీ మహాలక్ష్మి పథకం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చారు. అలాగే అమ్మఒడి పథకం ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్నారు. ప్రతి నెల ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తామన్నారు. ఇలా వైసీపీని మించిన పథకాలు ప్రకటించారు. వీరు కూడా మహిళా లబ్ధిదారులనే టార్గెట్ చేశారు. కాబట్టి ఈ ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ వాదిస్తోంది. రాజకీయ వర్గాలు మాత్రం మహిళా ఓట్లు ఏ పార్టీకి గంపగుత్తగా పడలేదని, అవి షేర్ అయ్యాయని, ఎవరికి ఎక్కువ పడ్డాయో ఇప్పుడైతే చెప్పలేమని, ఫలితాలు వచ్చాకే ఆ విషయం అర్థమవుతుందని అంటున్నాయి. ఏమైనా ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటూ గెలుపు తమదంటే తమదని వాదించుకుంటున్నారు. సెఫాలజిస్టులు సైతం అలా లెక్కలేసుకోకూడదని, సామాజిక వర్గమైనా మహిళలు అయినా ఎవరైనా అందరూ ఒకే వైపు ఉండరని, రకరకాల కారణాలతో రకరకాల అభిప్రాయాలతో ఓటు డిఫరెంట్గా వేస్తారని వివరిస్తున్నారు. కాబట్టి జూన్ 4న ఫలితాలు వచ్చాక ఓటింగ్ సరళిని పరిశీలిస్తే మహిళా ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయో అర్థమవుతుంది.